హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మనం ఈరోజు వీడియోలో 30 సైజు బ్లౌజు ప్రిన్సెస్ కట్ అనేది, అదేవిధంగా బ్యాక్ నెక్ కనుక చూసుకున్నట్లయితే బ్రాడ్ నెక్ అనేది ఏ విధంగా కట్ చేయాలో తెలుసుకుందాము. ఇక నేను లైనింగ్ క్లాత్ని తీసుకున్నాను. ఇలా మన నీళ్ళలో వాష్ చేసి ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకొని ఈ రెండు అంచు భాగాలు కలిసే విధంగా ఫోల్డ్ వేసుకోవాలి. అది ఆపోజిట్గా ఉండాలి, క్లోజ్గా ఉన్నది మన వైపు ఉండాలి. ఇక్కడ మనకి 30 సైజు స్మాల్ హ్యాండ్స్ కాబట్టి 80 సెంటీమీటర్లు సరిపోతుంది. ఇక్కడ మామూలుగా మీటర్ అనేది తీసుకున్నాను. దీని విధంగా మనము నీళ్ళలో వాష్ చేసి ఐరన్ చేయడం వల్ల కొంచెం క్లాత్ అనేది కింద ఎగుడు దిగుడుగా ఉంటుంది కదా. ఇక్కడ మనం కింద లెవెలింగ్ కోసము ఒక లైన్ అంటే ఒక గీత తీసుకొని మనము మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏంటంటే సైజ్ వచ్చేసి 30 సైజు అంటే సన్నగా ఉన్న వాళ్ళకి అనమాట. అంటే ఇది మనకి ఇచ్చిన కస్టమర్ సన్నగా ఉన్నారు, కొంచెం చిన్నగా కూడా ఉన్నారనమాట. ఇప్పుడు మనం కింద లెవెలింగ్ కోసం ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు క్లోజ్గా ఉన్న వైపు అంటే 2 వరుసలు వేసాను కదా, క్లోజ్గా ఉన్న వైపు అంటే నా వైపు బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ లెంత్ వచ్చేసి మనం మామూలుగా అయితే 15 ఇంచులు తీసుకుంటాం కదా. ఇక్కడ కస్టమర్ చిన్నగా కొంచెం సన్నగా ఉందని చెప్పాను కాబట్టి 14 ఇంచులు. ఇలా 14 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని ఈ మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ లెంత్ వచ్చేసి 14 ఇంచులు అంటే ఇక్కడ మనకి కుట్టిన తర్వాత 13 ఇంచులు అనేది వస్తుంది. చూడండి, పొడవు 14 ఇంచులు. ఇలా మనము మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత నెక్ మరియు షోల్డర్ భాగం కలిపి 5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇందులో షోల్డర్ భాగము 3 ఇంచులు అంటే ఇక్కడ నెక్ వెడల్పు 2 లేదా 2.5 ఇంచులు కూడా తీసుకోవచ్చు. 2.5 అయితే కొంచెం ఎక్కువ అవుతుంది. తర్వాత ఇక్కడ చంక భాగం కనుక చూసుకున్నట్లయితే 5.5 ఇంచులు. ఇలా మార్కింగ్ పెట్టుకొని రెండో వైపు కూడా సరి చూసుకోవాలి కరెక్ట్గా ఉండే విధంగా. ఇక్కడ మనం చెస్ట్ యొక్క చుట్టుకొలత 30 ఇంచులు అని చెప్పాం కదా, 4 భాగాలుగా చేస్తే 7.5 ఇంచులు అన్నమాట. ఇలా మార్కింగ్ పెట్టుకొని ఎక్స్ట్రా ఖర్చు అనేది 2 ఇంచులు తీసుకోవాలి. మనకి నార్మల్గా ఎక్స్ట్రా ఖర్చు అనేది 1.5 లేదా 2 ఇంచులు అనేది తీసుకోవచ్చు. ఇలా మనం చెస్ట్ భాగం దగ్గర చుట్టుకొలత తీసుకున్నాం కదా, నడుం భాగం దగ్గర చుట్టుకొలత కనుక చూసుకున్నట్లయితే 24 ఇంచులు. ఇలా 24 ఇంచుల్ని 4 భాగాలుగా చేస్తే 6 ఇంచులు. మరి మనం కింద డాట్స్ అనేవి వేసుకోవాలి కదా, ఆ డాట్స్కి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే 7 ఇంచులు. అంటే ఇక్కడ మనకి చెస్ట్ భాగానికి కిందికి ఒక 1/2 ఇంచ్ అనేది తేడా ఉందన్నమాట. పైన 7.5 అయితే కింద 7, 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు భాగం. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోవాలి. ఇక్కడ డాట్స్ కనుక చూసుకున్నట్లయితే క్లోజ్గా ఉన్న వైపు నుంచి 3.5 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని డాట్ పొడవు 3.5 ఇంచులు. ఇలా రెండు వైపులా 1/2 ఇంచ్ ఉండే విధంగా చూసుకోవాలి. అంటే మనం ఈ డాట్కి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం. తర్వాత ఈ చంక భాగం దగ్గర కర్వ్ భాగానికి ఇక్కడ 1.5 తీసుకుంటున్నాను, 1.5 కాదు 1.5 అన్నమాట. ఇలా తీసుకొని కర్వ్ భాగం తీసుకోవాలి. ఇక్కడ మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉన్నట్లయితే మనకి ఒరిజినల్ కొలత ఎక్కడి వరకు ఉంది, 7.5 ఇంచుల దాకా కదా, అక్కడ వరకు రావాలన్నమాట కర్వ్ అనేది. ఎక్స్ట్రా ఖర్చు వరకు అయితే రావద్దు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. లేదు మాకు కొంచెం ప్రాక్టీస్ ఉంది, మామూలుగా చేతితో పెట్టుకోవచ్చు అంటే ఆ విధంగానే పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా సగ భాగం వరకు స్ట్రైట్గా వచ్చి ఇక్కడ మనకి ఒరిజినల్ కొలత 7.5 ఉంది కదా, అక్కడ వరకు కర్వ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నెక్ వెడల్పు 2 లేదా 2.5 ఇంచులు తీసుకోవచ్చు. ఇక్కడ కింద కప్పు భాగం అనేది 2.5 తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ మనకి కుట్టిన తర్వాత 2 ఇంచులు వస్తుంది. అంటే పైన 1/2 ఇంచు కింద 1/2 ఇంచు పోతే 2 ఇంచులు వస్తుంది. అంటే ఇక్కడ మనకి 14 ఇంచుల్లో 2.5 పోతే నెక్ డీప్ అనేది ఎంత అన్నమాట, 11.5 ఇంచులు. అంటే ఇక్కడ మనకి కస్టమర్ నెక్ డీప్ ఎక్కువగా పెట్టమన్నారు, బ్రాడ్ కూడా ఎక్కువ పెట్టమన్నారు. కింద ఇక్కడ 3 ఇంచులు అనేది తీసుకుంటున్నాను. పైన 2.5 ఇంచులు కింద 3 ఇంచులు. ఇలా లైన్ అన్నమాట. ఇక్కడ నేను నెక్ షేప్ అనేది వేరే తీస్తున్నాను. ఇక్కడ చూడండి, ప్రస్తుతానికి ఇక్కడ నేను నెక్ భాగాన్ని కట్ చేయట్లేదు, జస్ట్ ఇక్కడ అందాదగా చూపిస్తున్నాను. చిన్నగా కట్ వర్క్ లాగా వచ్చి కింద వీ షేప్ లాగా అనమాట. మనం ఈ షేప్ను ఏ విధంగా కట్ చేసి కుట్టాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇక్కడ నేను నెక్ భాగాన్ని కటింగ్ అయితే చేయట్లేదు. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ క్లాత్కి అనుగుణంగా అంటే ఎలా వేస్తే క్లాత్ అనేది సేవ్ అవుతుందో చూసుకొని అలా వేసుకోవాలి. చూడండి, ఇలా బ్యాక్ పార్ట్ని వేసుకొని దీనికి తగ్గట్టుగా దీని చుట్టూ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ అంటూ ఏమీ ఉండదు కాబట్టి బ్యాక్ పార్ట్ లెంత్ ఎంత ఉందో ఫ్రంట్ పార్ట్ లెంత్ కూడా అంతే ఉంటుంది.
ఇలా వేసుకొని దీని చుట్టూ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. మీకు కనుక వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. అదేవిధంగా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మరి ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అంటే నేను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. ఇలా నేను బ్యాక్ పార్ట్ బాగానే వేసి చుట్టూ యాస్టేజ్గా మార్కింగ్ పెట్టాను కదా, మీకు ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. టేప్తోని నెక్ మరియు షోల్డర్ భాగం కలిపి 5 ఇంచులు తీసుకున్నాము. ఇక్కడ చంక భాగం 5.5 ఇంచులు. ఇక్కడ మనకి ఏంటంటే చంక లోతు భాగం తీసుకోవాలి, కొంచెం ఒక 1/2 ఇంచ్ కింది భాగానికి అన్నమాట. ఇది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేస్తున్నాను చూడండి. ఇలా మన చంక లోతు భాగానికి చూడండి, ఈ విధంగా జస్ట్ ఒక 1/2 ఇంచు లోపలికి తీసుకుంటే సరిపోతుంది. చూసారా? ఇలా దీనివల్ల చంక భాగం అనేది ముడతలు పడకుండా ఉంటుంది. చూడండి, ఇలా మనకి చంక భాగము కరెక్ట్గా వచ్చింది లేదా ఇక్కడ మీకు సరి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు మార్కింగ్ అనమాట. ఇది 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు. ఆ తర్వాత ఇక్కడ చూడండి, మనకు 1 ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. మన ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచులు తీసుకున్నాం కదా, దాని పక్క భాగాన 1 ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది ఎందుకు తీసుకోవాలో మీకు ఇక్కడ తర్వాత చెప్తాను. ఫస్ట్ ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టే భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ జస్ట్ వీడియో కోసం కట్ చేసి మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ డీప్ అయితే కట్ చేయలేదు, నెక్ డీప్ కట్ చేయలేదు, అదేవిధంగా ప్రిన్సెస్ కట్ కూడా కట్ చేయలేదు. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ప్రిన్సెస్ కట్కి మనం ఏ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ మనం నెక్ డీప్ అనేది చూద్దాం. ఇక్కడ నెక్ డీప్ అనేది 5.5 ఇంచులు, నెక్ వెడల్పు అనేది 2.5 ఇంచులు. మీరు కావాలంటే 6 ఇంచులు కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇలా మార్కింగ్ పెట్టుకొని కర్వ్ భాగం తీసుకోవాలి. ఇక్కడ నేను నెక్ భాగానికి బక్రం క్లాత్తో నెక్ అనేది వేద్దాం అనుకుంటున్నాను, కాబట్టి ఇక్కడ నేను నెక్ భాగాన్ని కటింగ్ అయితే చేయట్లేదు. తర్వాత ఇక్కడ మనము ప్రిన్సెస్ కట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఇటు నా వైపు నుంచి అంటే ఉక్సిపట్టి కాజాపట్టి నుంచి 3.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి. పెట్టుకొని షోల్డర్ భాగం నుంచి బస్ట్ పాయింట్ అనమాట 10 ఇంచులకి, మీరు 9 నుంచి 10 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. బస్ట్ పాయింట్ అనేది అంటే 2 పాయింట్స్ కలవాలి. అంటే ఇటువైపు నుంచి 3.5, పైనుంచి 10 ఇంచులు, ఈ 2 పాయింట్స్ కలవాలి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా కిందికి లైన్ అనేది తీసుకోవాలి. చూడండి, ఇలా 3.5 ఇంచులు. ఇక్కడ మనకి డాట్ వెడల్పు అనేది పర్సనాలిటీ బట్టి ఉంటుంది. ఇది చిన్న పర్సనాలిటీ కాబట్టి 1 ఇంచ్ అనేది సరిపోతుంది. నార్మల్గా అయితే 1.5, కొంచెం హెవీ పర్సనాలిటీ అయితే 2 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1 ఇంచ్ అనేది తీసుకుంటున్నాను. తీసుకొని ఇలా 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చేసి ఇక్కడ మనకి చంక భాగం కర్వ్ తిరుగుతుంది కదా, అక్కడ నుంచి ఈ డాట్ని కలపాలన్నమాట. చూడండి, చంక భాగం కర్వ్ తిరుగుతుంది కదా, ఈ 2 పాయింట్స్ కలిసిన దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఈ మనకి 3.5 ఇంచులు 10 ఇంచులు కలిసాయి కదా, అక్కడ నుంచి మన కర్వ్ భాగం కిందికి రావాలి. చూస్తారా? ఈ విధంగా అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ మనకి ప్రిన్సెస్ కట్ మార్కింగ్. ఇక్కడ మనకి షేప్ అనేది చూస్తారా ఏ విధంగా వచ్చిందో, ఇలా రావాలన్నమాట ప్రిన్సెస్ కట్ మార్కింగ్ అనేది. ఇక్కడ మనకి షేప్ బెల్ట్ ఉండదు కాబట్టి కొంచెం ఉక్సిపట్టి కాజాపట్టి వైపు ఒక 1 ఇంచు పైకి కట్ చేసుకోవాలి. చూస్తారా? ఈ విధంగా ఇక్కడ మనకి ఏంటంటే దాదాపుగా 7 ఇంచులు అనేది వస్తుంది ఉక్సిపట్టి కాజాపట్టి. మాకు కొంచెం తక్కువ కావాలనుకున్నట్లయితే మధ్యలో డాట్ వేసుకుంటే 6 ఇంచులు అనేది వస్తుంది. ఇది వచ్చేసి ఇక్కడ మీ చాయిస్ అనమాట. అయితే ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్ని కట్ చేసి జాయింట్ చేస్తాం కదా, అలా జాయింట్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఖర్చులలో తేడా వస్తుంది. కాబట్టి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం అనమాట. అంటే 2 ఇంచులు మనం ఫస్టే తీసుకున్నాం కదా ఎక్స్ట్రా ఖర్చు, దానికంటే మళ్ళీ 1 ఇంచు ఓన్లీ ఫ్రంట్ భాగానికి మాత్రమే తీసుకోవాలి. ఎందుకు అంటే ప్రిన్సెస్ కట్ ఉండడం వల్ల. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత దీన్ని కటింగ్ అయితే చేయట్లేదు, స్టిచ్చింగ్ చేసేటప్పుడే కటింగ్ అనేది చేస్తాను. ఫస్టే కట్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతుంది రైట్ లెఫ్ట్ భాగాలు. అదేవిధంగా నెక్ భాగాన్ని కూడా కట్ చేయట్లేదు, బక్రం క్లాత్తో నెక్ భాగాన్ని వేద్దాం అనుకుంటున్నాను. తర్వాత ఇక్కడ మనకి మిగిలిన క్లాత్ అనేది ఉంది కదా, ఇందులో మనం హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసుకోవాలి. నేను జస్ట్ నార్మల్గా మీటర్ క్లాత్ తీసుకోవడం నాకు అలవాటు కాబట్టి అలాగే తీసుకున్నాను. ఇక్కడ మనకి 80 సెంటీమీటర్లు సరిపోతుంది, మీటర్ అయితే అవసరం లేదు. ఇలా మనకి 4 వరుసలు వేసుకున్న తర్వాత హ్యాండ్ యొక్క లెంత్ అనేది 5 ఇంచులు తీసుకుంటున్నాను. అంటే స్మాల్ హ్యాండ్స్ 5 ఇంచులు కదా, మనకి కుట్టిన తర్వాత 4 ఇంచులే వస్తుంది. అంటే ఖర్చులలో అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు పోతుందన్నమాట. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత హ్యాండ్ లూజు 5 ఇంచులు, ఎక్స్ట్రా ఖర్చు 1.5 లేదా 2 ఇంచులు అన్నమాట. తర్వాత ఇక్కడ మనం హ్యాండ్ యొక్క కర్వ్ భాగం తీసుకోవాలి. హ్యాండ్ యొక్క కర్వ్ భాగం వచ్చేసి 2.5 ఇంచులు. ఇప్పుడు
ఈ 2.5 ఇంచుల పైన ఒక లైన్ తీసుకోవాలి. దీనిపైన మనము మిడిల్ లూజ్ అనేది తీసుకోవాలి. మిడిల్ లూజ్ అంటే ఏంటంటే మనము చెస్ట్ లూజ్ని 4 భాగాలుగా చేసాం కదా, అంటే 30 ఇంచులని 4 భాగాలుగా చేస్తే 7.5 ఇంచులు కదా, దానికంటే 1.5 ఇంచు తక్కువ తీసుకోవాలి. అంటే మనకి 6 ఇంచులు వస్తుంది. అంటే మిడిల్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు, కింద 2 ఇంచులు ఎక్స్ట్రా అన్నమాట. చూసారా ఈ విధంగా. ఇక్కడ హ్యాండ్ లూజ్కి మిడిల్ లూజు, ఎక్స్ట్రా ఖర్చు భాగం. ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు ఇలా స్ట్రైట్గా వచ్చి ఇలా కర్వ్ భాగం తీసుకోవాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా. హ్యాండ్కి ఫ్రంట్ డీప్ కూడా తీసుకోవాలి, అది ఒక 1/2 ఇంచు లోపలికి అనమాట. ఈ విధంగా ఇది కూడా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేసుకోవాలి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి. మనం దీనికి షోల్డర్ భాగానికి జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్గా మనకి సెంటర్ పాయింట్ అని తెలియాలి కదా, ఇలా కొంచెం గుర్తు కోసం ఇలా చిన్న కటింగ్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు మనకి క్లాత్ అనేది మిగిలింది కదా, ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్కి అంటే ఫ్రంట్ పార్ట్కి మరియు బ్యాక్ పార్ట్కి నడుం పట్టి వేయడానికి ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని, అంటే దాదాపుగా 1 లేదా 1.5 ఇంచు వెడల్పు ఉండే విధంగా చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇది మనకి మిగిలిన క్లాత్. ఇది ఇందులోకి నెక్ భాగాన్ని వేద్దాం అనుకుంటున్నాను, అంటే బక్రం క్లాత్తో జస్ట్ నేను చూసుకుంటున్నాను మనకి ఎంత సరిపోతుందని చెప్పేసి. జస్ట్ మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను. ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుంది, మనకి 80 సెంటీమీటర్లు తీసుకున్నా సరిపోతుంది, గమనించండి. ఇప్పుడు మనము శారీ బ్లౌజ్ పీస్ని కట్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి ఇక్కడ మనకి లైనింగ్ భాగము. నేను కొంచెం కట్ చేయడం మర్చిపోయాను, కర్వ్ తీయడము. ఇప్పుడు మనం ఏంటంటే శారీ బ్లౌజ్ పీస్ని తీసుకోవాలి. తీసుకొని దీన్ని 2 వరుసలుగా వేసుకోవాలి. ఈ విధంగా ఇలా 2 వరుసలుగా వేసుకున్నప్పుడు మీరు ప్రింటింగ్ని బట్టి వేసుకోవాలి. ఇక్కడ దీనిపైన లైన్స్ ఉన్నాయి, ఈ లైన్స్ అనేవి నిలువుగా రావాలన్నమాట. మళ్ళీ తర్వాత హ్యాండ్స్ కూడా కరెక్ట్గా మనకి ఏ విధంగా కట్ చేయాలో మనకి ప్రింట్ను బట్టి, అంటే ఉల్టా సీదా కానీ లేదా లైన్స్ కానీ దాన్ని బట్టి వేసుకోవాలి. ఇక నేనైతే లైన్స్ని బట్టి వేసాను డబుల్ ఫోల్డ్ అనేది. ఓకేనా. ఇటు క్లోజ్గా ఉన్న వైపు అంటే నా వైపు బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ భాగాన్ని వేసాను, దానిపైన ఫ్రంట్ పార్ట్ని వేసాను. ఇక్కడ తలకిందులు వేస్తాను కదా, మీ ప్రింట్ కనుక ఉంటే కనుక ఇలా వేస్తే తలకిందులు అవుతుంది, గమనించండి. కాబట్టి ప్రింట్ని బట్టి వేసుకోవాలి. ఇక్కడైతే లైన్స్ని బట్టి వేసాను. తర్వాత ఈ చివరి భాగాన హ్యాండ్స్ భాగం, ఇక్కడ క్లాత్ అయితే బాగానే మిగిలింది, చిన్న సైజు కాబట్టి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం మనం కట్ చేసేటప్పుడు క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా దీనిపైన పిన్స్ పెట్టుకోవాలి. పిన్స్ పెట్టుకొని దీని చుట్టూ మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. మీరు కట్ చేసేటప్పుడు కూడా యాస్టేజ్గా కాకుండా జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోండి. ఎందుకు అంటే మనం లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని సరే చేసేటప్పుడు మరీ ఆడికాడుకుందనుకోండి, కొంచెం అటు ఇటు అయినా కూడా తక్కువైపోతుంది. కాబట్టి సేఫ్టీకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఈ మధ్యలో మిగిలిన క్లాతులో డోరీస్, టెజల్స్ అనేవి వేసుకోవచ్చు. ఎందుకంటే మనం నెక్ డీప్ అనేది చాలా పెడుతున్నాం కాబట్టి డోరీస్ను టెజల్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. అదేవిధంగా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇలా విధంగా మనం కటింగ్ అనేది చేసుకున్నాం కదా, ఇలా హ్యాండ్స్ భాగాల్ని, తర్వాత బ్యాక్ పార్ట్ని, తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇలా కటింగ్ అనేది చేసుకున్నాం కదా. దీని యొక్క స్టిచ్చింగ్ అనేది అంటే బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ నెక్ భాగాన్ని ఏ విధంగా స్టిచ్ చేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.